తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ భూముల్లోని పేదలు నిర్మించుకున్న గుడిసెల కూల్చివేతలను నిరసిస్తూ సిపిఐ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. కూల్చివేసిన ప్రాంతంలోనే పేదలకు నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని విద్యుత్తర ఉద్యమం లెక్క ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అదేవిధంగా పోడు భూముల సమస్య కూడా ఉంది. పోడు భూములు అన్నాడు వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ పోడు భూముల పట్టాలు ఇట్లేదని మీరు విమర్శ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క పోడు భూమికైనా ఒక్క ఎకరానికైనా పట్టాలు ఇచ్చారా? ఎందుకు ఇవ్వట్లేదు? మీరు చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రశ్నిస్తాము. అందుకని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయించేంత వరకు కూడా పేద ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా